హాయ్ విజయ్. హాయ్. మీరు ఈ కోర్స్‌లో జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది? అప్రాక్సిమేట్‌లీ 1.5 1.5 అవుతుంది. 1.5 ఇయర్స్. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 3 మంత్స్ కంటిన్యూ‌గా అటెండెన్స్ లాస్ట్ 3 మంత్స్ నుంచి ఎవరైతే రెగ్యులర్‌గా అటెండ్ అవుతున్నారో సెషన్‌కి, ఓకే. సో, ఆ క్యాండిడేట్స్ కోసం మన కంపెనీ నుంచి కొన్ని స్మాల్ గిఫ్ట్స్ అనేది మేము తీసుకొచ్చాము. సో, ఇప్పుడేంటంటే మనకిక్కడ కీబోర్డ్స్ అండ్ ఆల్సో అలాగే ఏంటంటే బ్యాగ్స్. ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి. సో, ఓకే. ఇప్పుడేంటంటే ఇందులో నుంచి మీరొక చిట్టి సెలెక్ట్ జేసుకోండి. ఈ చిట్టిలో లైక్ బ్యాగ్ అయితే బ్యాగ్, కీబోర్డ్ అయితే కీబోర్డ్ ఓకే. సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ చేయండి. కీబోర్డ్. కీబోర్డ్. థాంక్ యూ. కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ. సో, విజయ్ ఇప్పుడేంటంటే మాకు మీ గురించి చిన్న ఇంట్రొడక్షన్, మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ అలా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు విజయ్. ఓకే. ఓకే. నాది ఉండేది ఊరు మంచిర్యాల్. నేను 2015లో నా 10th అయిపోయింది. ఓకే. ఆఫ్టర్ దట్ సివిల్ ఇంజినీరింగ్ చేశాను నేను పాలిటెక్నిక్. ఓహ్! అది ఒక 3 ఇయర్స్ చేశా. కోవిడ్ టైంలో ఇంటర్ చేశాను. ఆఫ్టర్ దట్ 2022లో నేను రెగ్యులర్ డిగ్రీ చేశా. ఓకే. సో, అది అయిపోయాక హైదరాబాద్ వచ్చా. అంతే. ఓకే. ఇప్పుడు మన యూఎక్స్ కోర్స్ ఉంది గదా! సో, దీన్నెందుకు సెలెక్ట్ జేసుకున్నారు మీరు? సో, బేసికల్లీ నాకు చిన్నప్పటి నుంచిలే డ్రాయింగ్ అంటే ఇష్టం. ఓకే. సో, నేను ఎప్పుడు స్కూల్ టైమ్ నుంచే నేను డ్రాయింగ్స్ ఏస్తూ ఉంటా. తర్వాత ఏదన్నా ఐటీ గూడా నాకు ఇష్టం ఎక్కువ. కంప్యూటర్ మీద వర్క్ చేయడం ఇష్టం. ఓకే. సో, ఆ టైం నుంచెలే నేను కంప్యూటర్ మీద కొంచెం చిన్నప్పటి నుంచెలే కంప్యూటర్ ఎలా యూజ్ చేయాలని ఓన్లీ నేనే నేర్చుకున్నా. ఓకే. సో, దాని తర్వాత నేను ఈ జాబ్‌కి వచ్చేసరికి నాకు గ్రాడ్యుయేషన్ అంతా అయిపోయిన తర్వాత జాబ్ సెర్చింగ్‌లో నేను ఐటీ ఫీల్డ్‌లో ఏమేమి ఉన్నాయని చెక్ చేస్తూ వచ్చా. ఓకే. సో, అందులో నాకు తెలిసిందేందంటే డెవలప్‌మెంట్ ఉంటది. తర్వాత డిజైనింగ్ కూడా ఉంటదని తెలిసింది. హ్మ్. తర్వాత మాకు డిజైనింగ్‌లో వచ్చేసరికి అందులో ఏముంటది నేను ఐడెంటిఫై చేయడం కోసం తెలుసుకోవడానికి అన్ని ప్లేసెస్‌లో తిరిగా. హైదరాబాద్ వచ్చేసి అమీర్పేట ఎళ్ళా. తర్వాత కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లలో వేరే వేరే ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళారు. ఎళ్లి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశా. ఓకే. బట్ నాకు అక్కడ తెలుసుకున్న వాళ్ళలో వాళ్ళు కొన్ని మినిమమ్ టూల్స్ వరకే చెప్తారు. ఓకే. సో, వాళ్ళు డెవలప్‌మెంట్ గురించి ఏం మాట్లాడలేదు. డిజైనింగ్ గురించి కూడా ఏం మాట్లాడలేదు ఎక్కువ. హ్మ్. ఓన్లీ బేసిక్స్ ఇవి ఉన్నాయని చెప్పేసి చెప్పారు. బట్ అక్కడ నాకు సాటిస్ఫాక్షన్ కాలే. ఎందుకంటే నేను నేర్చుకోవాలనుకున్న కోర్స్‌లో కొంచెం డెప్త్ ఉండాలి. హ్మ్. యూజర్‌కి ఎవరైనా కానీ ఐడియా ఉండాలి ఓకే. అని నేను చూసాను. సో, అందులో అలా సెర్చ్ చేస్తూ త్రూ గూగుల్‌లో సెర్చ్ చేసా. మాన్యువల్‌గా వెళ్ళి చూసా. ఓకే. సరౌండింగ్స్ అంతా చూసా. సో, అక్కడ కొందరు రెస్పాన్స్ సరిగ్గా లేకుంటే, కొందరు రెస్పాన్స్ ఉండే బట్ వాళ్ళ దగ్గర స్కిల్స్ అంతా లేకుండే. లేదు. హ్మ్. సో, లాస్ట్‌కొచ్చేసరికి నేను ఆన్ ద టైమ్ ఆఫ్ 11 ఎగ్జాక్ట్‌గా 11 మార్నింగ్ టైమే నేను త్రూ గూగుల్ చూసేటప్పుడు రేటింగ్ చూసేసరికి అన్న వచ్చింది. ఓకే. కోటి యూఎక్స్ డిజైన్ అని వచ్చింది. సో, ఓకే. అది ఎక్కడ ఏరియా అని తెలుసుకుందాం చూసేసరికి దిల్‌సుఖ్‌నగర్. నేను ఉండే ఏరియాలో ఉందని తెలిసింది. ఓకే. సో, వచ్చి అన్నని కాంటాక్ట్ అయ్యా. ఫస్ట్ అన్నకి కాల్ చేశా. సో, అవైలబుల్ ఉన్నారా అంటే ఉన్నానన్నారు. సో, ఆ టైంలో నేను యాక్చువల్‌గా ఎక్కడున్నా అంటే అమీర్పేటలో ఉన్నా. ఓకే. అమీర్పేటలో ఉండేసరికి అన్న ఇక్కడ మరి ఎక్కడ ఏరియా కనుక్కునేసరికి అక్కడ కాదు ఇక్కడనే అని చెప్పేసి ఇటు వచ్చేసా. ఇటొచ్చి అన్నని కాంటాక్ట్ అయ్యా. తర్వాత అన్న ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో అండ్ సో ఉంటాయి. ఇందులో ఓన్లీ ఇది మాత్రమే హ్మ్. ఉండదు. దీనిలో కొన్ని ఉంటాయి, డెప్త్ ఉంటాయని చెప్పారు. సో, అప్పుడు ఓకే. ఓకే. లెవెల్ నేను అనుకున్నట్టే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. వర్క్ గూడా ఉంది అని అనుకున్నా. సో, ప్రాక్టికల్ వర్క్ మీద ఎక్కువ డిపెండ్ అవుతా. ఓకే. జనరల్‌గా చెప్పడం కంటే ప్రాక్టికల్ వర్క్ మీద ఎక్కువ డిపెండ్ అవుతా. ఎందుకంటే చెప్పింది గుర్తుండదు. ప్రాక్టికల్‌గా చేసినప్పుడు చేసింది మాత్రమే గుర్తుంటది. యెస్. కరెక్ట్. సో, అది ఎక్కువ నేను ఫోకస్ చేస్తా. సో, దానికోసం చూసేసరికి అన్న చెప్పేసారు నాకు. "నువ్వు నార్మల్‌గానే చెప్పడం ఉండదు. హ్మ్. నీతో చెప్తూ చేపిస్తా" అన్నారు. ఓకే. సో, అక్కడ నాకు బాగా నచ్చింది. ట్రస్ట్ చేసారక్కడ. ట్రస్ట్ చేశా. సో, తర్వాత నేను అన్న చెప్పినప్పుడు నేను జనరల్‌గా ఎవరు చెప్పినా అర్థం కాలేదు. ఓకే. వాళ్ళ కాన్సెప్ట్‌లు ఏమని అర్థమైపోయింది. హ్మ్. బట్ అన్న నాకు స్టార్టింగ్ నుంచెల్లా నాకు కాన్సెప్ట్ ఓకే. అన్నకి బాగుంది. కాన్సెప్ట్ ఉంది. సో, ఎవరైనా గాని ఈజీగా నేర్చుకోగలుగుతారని కాన్ఫిడెంట్ వచ్చింది నాకు. ఒక కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ వచ్చింది. అన్న మీద ట్రస్ట్ ఆటోమేటిక్‌గా ఫస్ట్ టైమ్ మీట్ అయినప్పుడే నాకు రిసీవింగ్ ఎవ్రీథింగ్ అప్పుడే ట్రస్ట్ ఏర్పడ్డది. ఓకే. సో, అలా అన్నని అప్రోచ్ అయ్యా. తర్వాత నేను స్టార్ట్ చేశా హెచ్ఓఆర్. లైక్ మీరన్నారు కదా! బయట ఇన్‌స్టిట్యూట్‌లో చూసాను, సెర్చ్ చేశానన్నారు కదా! ఇప్పుడు ఇక్కడొచ్చాక సార్‌తో గూడా మీరు కన్వర్జేషన్ అనేది అవును. చేశారు. సో, మీరెలా ఎక్స్‌పీరియన్స్ అయ్యారప్పుడు? మీ ఫీల్
కంపేర్ టు బయట మీరు ఎక్కడైతే ఇన్స్టిట్యూట్ వెళ్ళారో ఆ ఇన్స్టిట్యూట్ కి ఇక్కడ మన దగ్గర వచ్చిన దానికి మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీ ఫీల్ ఏంటి? డిఫరెన్స్ బయట నేను కనుక్కున్నప్పుడు ఎవరైతే వాళ్ళు నేర్చుకున్న వాళ్ళని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. వాళ్ళు ఎట్లా అంటే మీరు ఏమేమి నేర్చుకుంటున్నారు అనేసి గ్యాదర్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన నాకు ఏం చేశారంటే ఇన్ఫర్మేషన్ ఏం చెప్పారంటే అందులో వాళ్ళు డెప్త్ వెళ్ళట్లేదు. జస్ట్ నార్మల్ గా టూల్స్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఫిగ్మా ఉంది అనుకోండి. ఫిగ్మాలో మనకి ఎన్ని టూల్స్ ఉంటాయి? అప్రాక్సిమేట్ ఒక 7 or 8 ఉంది అనుకోండి. ఆ 8 టూల్స్ వరకే వాళ్ళు చెప్పేసి ఒక జస్ట్ నార్మల్ గా ఏదో ఒక డిజైన్ తీసేసుకొని దాని శాంపుల్ గా చూపించారు. ఇదే డిజైన్ మళ్ళీ వాళ్ళు ఎలా చూపించారు అంటే డిఫరెంట్ గా చేయలేదు. ఉన్న డిజైన్ మీదనే ఇంకొక డిజైన్ లైక్ రెక్టాంగిల్ అయినా తీసుకొని దాని మీద సేమ్ టు సేమ్ ఉంది, లైక్ కాపీ జిరాక్స్ ఎట్లా కొడతామో సేమ్ అలా చూపించారు. సో అందులో నాకు నేర్చుకునే ఏం అనిపించలేదు. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు కూడా నాకు అనిపించలేదు. బట్ ఇక్కడ వచ్చినాక నాకు తెలిసినప్పుడు కొందరు చేసిన ప్రాజెక్ట్స్ చూసాను. అన్న నాకు చూపించారు ఇట్లా సో అండ్ సో ఉంటాయి, మొబైల్ అప్లికేషన్స్ ఇలా ఉంటాయి, వెబ్సైట్లు ఇలా ఉంటాయి, ఇది లెవెల్స్ ఉంటాయి చూపించారు. సో అక్కడ నాకు అర్థమైంది అంటే డిఫరెంట్ గా చేయడం ఇక్కడ చేయొచ్చు అని నాకు అర్థమైంది. ఓకే. ఇప్పుడు మనకి సెషన్స్ అవుతాయి కదా, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. మీరు ఏ బ్యాచ్ లో ఉన్నారు? మార్నింగ్ సెషన్. మార్నింగ్ టైమింగ్స్ ఏంటి? 8:30 to 10:30. 8:30 to 10:30. సో ఇప్పుడు మీకు సెషన్స్ తీసుకుంటా ఉంటారు కదా, సో అందులో ఏమేం టాపిక్స్ చెప్తారు? ఇంకా ఎంతమంది ట్యూటర్స్ ఉంటారు? ట్యూటర్ అన్నొక్కరే ఉంటారు. టాపిక్స్ అనేది మనకి లైక్ డిజైనింగ్ పరంగా వచ్చేసి ఫోటోషాప్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫోటోషాప్ లో లోగో డిజైనింగ్ వెబ్సైట్ ఉంటుంది. తర్వాత XD వస్తాం. XD లో మన మొబైల్ అప్లికేషన్ ఉంటుంది విత్ కేస్ స్టడీ. ఫిగ్మా వస్తాం. ఫిగ్మాలో మళ్ళీ మొబైల్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్, డాష్ బోర్డ్ ఉంటాయి. మీకు ఏమేమి టూల్స్ నేర్చుకున్నారు మీరు? లైక్ నేను డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ నేర్చుకున్నాను. డిజైనింగ్ లో ఫోటోషాప్, XD, ఫిగ్మా. అలాగే డెవలప్మెంట్ వచ్చేసరికి HTML, CSS, Bootstrap. ఓకే. మీ ఫేవరెట్ టూల్ ఏంటి వీటిలలో? ఫేవరెట్ టూల్ వచ్చేసరికి నాకు జనరల్ గా పెన్ టూల్ ఇష్టం. పెన్ టూల్ ఫిగ్మాలో నేను పెన్ టూల్ యూజ్ చేస్తాను. అంటే ఓవరాల్ గా ఫిగ్మాలో అంటే డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి, అన్ని ఇష్టమే. బట్ డిజైనింగ్ పరంలో లైక్ పెన్ టూల్ ద్వారా నేను డిఫరెంట్ షేప్స్ చేస్తాను. అంటే ఒకటే మన జనరల్ గా ఏం చేస్తాం, మనం రెక్టాంగిల్ తీసుకుంటాం. బట్ రెక్టాంగిల్ ని మోడ్ చేయొచ్చు, దాన్ని డిఫరెంట్ షేప్ మార్చుకోవచ్చు. అదొకటి. ప్లస్ ఇంకొకటి నేను లైక్ నావిగేషన్ ఉంటాయి కదా, నావిగేషన్ మనం జనరల్ గా ఏం చేస్తాం, ఒకటే డిజైన్ చేసేసుకొని చూపించుకుంటాం. బట్ అది నావిగేషన్ ని మనం లైక్ యానిమేషన్, లైక్ మనం విజువల్ గా చూస్తాం కదా, చెక్ చేసినప్పుడు యానిమేషన్ ఎఫెక్ట్ యూజర్ లో పెడతాం కదా, యానిమేషన్ ఎఫెక్ట్ పెట్టినప్పుడు అది చేంజ్ అవుతూ ఉంటుంది. అది నేను చేయగలిగా. సో మెనీ నావిగేషన్ నేను డాష్ బోర్డ్ చేసినప్పుడు నేను అంత నాకు ఐడియా లేకుండే. బట్ వెబ్ అప్లికేషన్ వచ్చినప్పుడు ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ మూవ్మెంట్ ఏమవుతుంది అనేది నేను డిజైన్ చేయగలను. అది ఆప్షన్ ఎక్కడ లేదు, ఫిగ్మాలో ఉంది. సో అలా మనం డిజైన్ చేసుకోవడం నాకు ఫిగ్మాలో వచ్చేసింది. లైక్ మీరు నేర్చుకున్నారు కదా కొన్ని టూల్స్, అందులో మీకు నచ్చని టూల్ ఏంటి? నచ్చని టూల్ అంటే బేసికలీ ఏం లేదు, అంతా ఏం లేదు, ఆల్ అన్ని ఇష్టమే. సో ఇప్పటి వరకు మీరు వెబ్సైట్ చేస్తుంటారు, లోగోస్ చేస్తుంటారు, మొబైల్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ అలా చేస్తుంటారు. అందులో మీ ఫేవరెట్ అప్లికేషన్ ఏంటి? ఫేవరెట్ వచ్చేసి నాది వెబ్ అప్లికేషన్. అంటే మిగతా కూడా ఉన్నాయి, బట్ రీసెంట్ గా అయిపోయిందంటే వెబ్ అప్లికేషన్. వెబ్ అప్లికేషన్ లో నేను మొబైల్ అప్లికేషన్ కంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ గ్యాదర్ చేశాను. సో అందులో మనకి ఎలా డిజైన్ ఎలా చేసుకోవాలి అనేది కొన్ని న్యూ గా కనిపెట్టుకున్నాను నేను. సో అందులో అది ఇష్టం. మొబైల్ అప్లికేషన్ లో నాకు వచ్చేసరికి మొబైల్ అప్లికేషన్ కూడా ఎవ్రీథింగ్ ఇష్టం. ఎందుకంటే త్రూ స్టార్టింగ్ బేసిక్ నుంచి వెళ్ళి అడ్వాన్స్ వరకు నేర్చుకున్నాను. అందులో బిఫోర్ మొబైల్ అప్లికేషన్ డిజైన్ చేసినప్పుడు ఎలా ఉండాలి, ఎలా మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి, లైక్ ఐడియా ప్రాసెస్ లో మన ఫ్లోస్ ఎలా తీసుకోవాలి, యూజర్ కి ఎలా అంటే ఇష్టం ఉన్నది, అది ప్లస్ ఇది. ఓకే. సో మీరు ఇప్పుడు డిజైన్ చేస్తున్నారు, మీరు ఒక అప్లికేషన్ చేస్తున్నారు. మీరు లైక్ ఏదైనా అప్లికేషన్ చేసినప్పుడు మీరు స్ట్రెస్ గా ఫీల్ అయ్యారా? అనేది జనరల్ గా నేను ఫీల్ అవ్వలేదు. బట్ టీమ్ లీడ్ తీసుకున్నప్పుడు స్ట్రెస్ ఫీల్ అయ్యా. స్ట్రెస్ ఫీల్ అయ్యా. ఎందుకంటే వెబ్ అప్లికేషన్ లో టీమ్ లీడ్ తీసుకున్నా, మొబైల్ అప్లికేషన్ లో కూడా టీమ్ లీడ్ తీసుకున్నా. సో వాళ్ళ థాట్స్ నేను ఎలా ఉంటది అని తెలుసుకున్నా, నా థాట్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసా. సో ఈ థాట్స్ వల్ల న్యూ డిజైన్ ఎలా తీసుకురావాలని ఆలోచించా. సో అక్కడ కొంచెం స్ట్రెస్ అనిపించింది. బట్ ఆఫ్టర్ దట్ డిస్కషన్ అయిపోయిన తర్వాత, వన్స్ ఫ్లో క్రియేట్ అయిన తర్వాత మా డిజైన్స్ లో మాత్రం మాకు స్ట్రెస్ ఏం లేదు. డిజైన్ పరంగా స్ట్రెస్ ఏం లేదు. కాబట్టి ఐడియా మనకి రావడంలో స్ట్రెస్ ఉంటుంది, అక్కడ మనకి టైం ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది. సో
లైక్ మీరు ఈ ఇప్పుడు మీ జర్నీ ఏదైతే ఉందో మీరు మోర్ దెన్ 1 year అలా ఉంది కదా, సో ఆ జర్నీలో మీరు ఎప్పుడైనా స్ట్రెస్ గా ఫీల్ అయ్యి అబ్బా నాకు ఇది వద్దు, ఇంకా ఈ యూఎక్స్ వద్దు, నేను వేరే వెళ్ళిపోతాను, వేరే రోల్ లో వెళ్ళిపోతాను అలా అనిపించిన మూమెంట్ ఏదైనా ఉందా? లేదు, అలా ఎందుకంటే నేను ఇష్టంతో వచ్చా, ఓకే. ప్యాషన్తో వచ్చా, ఇష్టంతో వచ్చా. సో అలా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. టఫ్ అయినా పర్లేదు, నేను కంప్లీట్ చేయాలి, ఫిక్స్ అయిపోయా, నేను చేసేయాలి అనుకున్నా, చేసేసా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక వెబ్సైట్ ఇస్తాను, సో వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ ఇస్తాను, నేను మీకు అది ఇచ్చినప్పుడు మీరు సేమ్ టు సేమ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా, లేదంటే లైక్ దాన్ని రీడిజైన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? డిఫరెంట్ లుక్ చేయడం ఇష్టం. డిఫరెంట్ లుక్. డిఫరెంట్ లుక్ ఎంత time లో చేస్తారు? లైక్ మొత్తం అంటే లైక్ వాళ్ళ మొత్తం ఓన్లీ జస్ట్ మనకి ప్లానింగ్స్ అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే గిట్ట మనకి అప్రాక్సిమేట్లీ 3 days చెప్తా. బట్ నేను చేసేది మాత్రం 1 day 2 day అంతే. నైస్. దెన్ ఏం టూల్ యూజ్ చేస్తారు? మనకి డిజైన్ టూల్స్ డిజైనింగ్ లో ఫిగ్మా యూజ్ చేస్తాను. ఫిగ్మా, ఓన్లీ ఫిగ్మా యూజ్ చేస్తారు. ఎందుకంటే డిజైన్ లో బాగా డెప్త్ గా అంటే యూజర్ కి ఎవరికైనా కానీ బాగా ఇష్టం కలగాలి, చూడంగా ఇష్టం కలగాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటా, బట్ 2 days తీసుకుంటా. ఓకే, బట్ బాగుండాలి, క్లాసిక్ గా ఉండాలి అనుకుంటే మాత్రం 1 day తీసుకుంటా. ఓకే. ఇప్పుడు మీకు ఒక డిజైన్ ఇచ్చారు, క్లయింట్ వచ్చారు, నాకు ఒక వెబ్సైట్ కావాలి అని మీకు చెప్పారు. సో దాంట్లో క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఇంకా క్లయింట్ గైడ్ లైన్స్ ఉంటాయి. సో అవి మీరు ఎలా ఫాలో అవుతారు? సో బేసికలీ వాళ్ళు మనకి ఎట్లా మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో అవి మనం నోట్ డౌన్ చేసుకొని అందులో ఉన్న ఫ్యూచర్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఫ్యూచర్స్ మనం ఏమేమి పెట్టగలమో మనకు ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి, క్లయింట్ కి చెప్పాలి. సో ఎక్స్ట్రా ఫ్యూచర్స్ మేము యాడ్ చేయాలనుకుంటున్నాం, సో అది మీకు ఓకే అయితే మేము యాడ్ చేస్తాం అని చెప్పేసి తర్వాత మనం ఇంప్లిమెంట్ చేస్తాం. వాళ్ళు ఒకసారి పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు మనం డిజైన్ గైడ్ లైన్స్ ఉంటాయి కదా, సో అది మీరు ఎలా ఫాలో అవుతారు? ఆ గైడ్ లైన్స్ ఏంటి? డిజైన్ గైడ్ లైన్స్ వచ్చేసరికి మనం జనరల్ గా లాస్ ఫాలో అవుతాం. తర్వాత విజువల్ గా మనకి ఏదైతే డిజైన్ ఉందో అది ప్లెజెంట్ కలర్స్ ఉండాలి, కలర్స్ అనేది కూల్ కలర్స్ ఉండాలి. ఎందుకంటే కూల్ కలర్స్ ఉన్నప్పుడే డిజైన్ అనేది మనకి అట్రాక్షన్ ఎక్కువ కనపడుతుంది. సో అది నేను ఎక్కువ ఫాలో అయ్యేది కూల్ కలర్స్ వాడదాం, లైట్ కలర్స్. మీరు ఎప్పుడైనా మొబైల్ అప్లికేషన్ ఏమైనా చేశారా? మొబైల్ అప్లికేషన్. సో మనం మొబైల్ అప్లికేషన్ చేసినప్పుడు మనకి ఏంటి, మనకి 5 stages ఉంటాయి కదా మన డిజైన్ ప్రాసెస్ లో, ఎంపథైజ్, డిఫైన్. సో ఆ 5 stages లో మీకు ఏది ఎక్కువ ఇష్టం, లైక్ మీ ఫేవరెట్ వన్? మోర్ అనేది ఐడియా. ఎందుకంటే అదే మెయిన్ పార్ట్ ప్లే చేస్తుంది. ఒక అప్లికేషన్ రన్ కావాలంటే మెయిన్ పార్ట్ అది స్కెల్టన్ లేకుంటే మనం జనరల్ గా మనం వ్యూ ఉండదు కదా అలా. సో అదే మెయిన్ ఒక మొబైల్ అప్లికేషన్ మెయిన్ స్కెల్టన్ అది ఐడియా. ఓకే. మీకు ప్రిన్సిపల్స్ ఐడియా ఉందా? ఉన్నాయి. అంటే లైక్ మీకు ఫేవరెట్ వన్, ఇప్పుడు మన లాస్ ఉన్నాయి కదా, అందులో ఏదైనా ఒక ఫేవరెట్ లా గురించి చెప్పండి. ఫేవరెట్ వచ్చేసరికి పార్కింగ్స్ లా. ఓకే. పార్కింగ్స్ లా ఏం చేస్తామంటే మనం జనరల్ గా ఏదైనా వర్క్ చేయాలన్నా ఫాస్ట్ వేలో చేయాలి. ఫాస్ట్ వేలో చేసేటప్పుడు అది కంప్లీట్ వచ్చిన కొద్దీ మనకి ఇంకా ఇంట్రెస్ట్ అవుతుంది. సో త్వరగా కంప్లీట్ అవుతుంది, సో దీన్ని ఇంకా నేను బ్యూటిఫై ఇంకెలా చేయాలో అని ఇంట్రెస్ట్ వస్తుంది నాకు. సో అందులో అది ఇష్టం. ప్రెసెంట్ మీరు ఇప్పుడు మీ ప్రాజెక్ట్స్ అయిపోతా ఉంటాయి, మీ అప్లికేషన్స్ అయిపోతా ఉంటాయి, దాన్ని ఎలా డెలివరీ చేస్తారు, లైక్ ఎలా సబ్మిట్ చేస్తారు సార్ కి? సో బిఫోర్ సబ్మిట్ చేసేటప్పుడు నేను సెల్ఫ్ క్యూసీ చేసుకుంటా, ఒక 3 to 4 times సెల్ఫ్ క్యూసీ చేసుకుంటాను. ఓకే. సో బిఫోర్, ఎందుకంటే నాకు మిస్టేక్స్ అంటే ప్రెజెంట్ చేయడం ఇష్టం ఉండదు. మెయిన్ గా పర్ఫెక్షన్ నేను ఎక్కువ కోరుకుంటా. సో పర్ఫెక్షన్ కోసం నేను ఫస్ట్ చెక్ చేసుకుంటా, తర్వాత ఓకే అయిన తర్వాత నేను అన్నకి ప్రెజెంట్ చేస్తా. త్రూ ప్రెజెంటేషన్ లో చూపిస్తా, ప్రెజెంటేషన్ లో చూపించిన తర్వాత పర్మిషన్ ఎలా ఇస్తా మనం ఫిగ్మా ఫైల్ షేర్ చేస్తాం. ఫిగ్మా ఫైల్ షేర్ చేస్తాం. అలాగే మనం లైక్ లైవ్ లో ప్రెజెంటేషన్ చూపిస్తాం. ఓకే, లైవ్ లో చూపిస్తారు, స్క్రీన్ షేర్ చేస్తారు. ఓకే. లైక్ ఏంటంటే ఇప్పుడు మీరు సెల్ఫ్ క్యూసీ చేస్తారు, ఆఫ్టర్ దట్ ఫైనల్ క్యూసీ అవుతుంది. సో ఈ పార్ట్ ఎలా అనిపిస్తుంది, సెల్ఫ్ క్యూసీ అండ్ ఫైనల్ క్యూసీ, ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు? సో ఈ జర్నీ యాక్చువల్ గా బాగుంటుంది, ఎందుకంటే మనం ఎక్కడ మిస్టేక్ చేసామో అది మనం తెలుసుకోగలుగుతాం. సో అది నెక్స్ట్ టైం రిపీట్ చేయండి కదా. సో జనరల్ గా అంటే మన లైఫ్ లో ఇప్పుడు మన దెబ్బ తాకితే పడితేనే తర్వాత నెక్స్ట్ టైం మనం లేవగలుగుతాం కదా, మళ్ళీ తాకకుండా చూసుకుంటాం కదా, ప్రికాషన్ తీసుకుంటాం. సో అది ఇందులో మెయిన్ క్యూసీలో. ఓకే. లైక్ ఇప్పుడు ఏంటంటే ఈ క్వశ్చన్స్ అన్ని నేను సబ్జెక్ట్ రిలేటెడ్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు లైక్ అవుట్ ఆఫ్ ది సిలబస్, లైక్ అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. నార్మల్ ఇప్పుడు మనకి సార్ రెగ్యులర్ గా సెషన్స్ తీసుకుంటా ఉంటాడు. సో సార్ ఏంటంటే సమ్ టైమ్స్ కొంచెం కోపం, మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు కోపపడడం కానీ, లైక్ ఏదైనా టాస్క్ బాగా చేసినప్పుడు అప్రిషియేట్ చేయడం కానీ అలా చేస్తూ ఉంటాడు కదా. సో అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు, లైక్ అలా? సో బేసికల్ గా నేను ఎప్పుడైనా పాజిటివ్ వేలే తీసుకుంటాను. నేను అన్న కోపడినా మన మంచి కోసమే, వేరేమన్నా సజెషన్ ఇచ్చినా మన మంచి కోసమే.
చెప్పిన బట్ కోపం చెప్తే ఎందుకు చెప్పాలని ఆలోచించాలి మనం. ఆ. జస్ట్ థింక్ చేయాలి. సో అది థింక్ చేసి మనం దాన్ని సాల్వ్ చేయగలిగితే ఎవ్రీథింగ్స్ కూల్. అంతే. యా, ఇప్పుడు సెషన్ తీసుకుంటున్నారు డైలీ, మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ సెషన్ లో ఇంకా కొన్ని ఏమైనా కీ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే బాగుండు, లైక్ ఇలా చెప్తే బాగుండు, అలా చెప్తే బాగుండు అనేమని అనిపించిందా అలా? స్టార్టింగ్ లో అంటే అనిపించింది లైక్ అన్న చెప్పినప్పుడు ఎవ్రీథింగ్ బాగుండే, బట్ ఫ్యూ పర్సన్స్ కి ఎలా ఉంటుందంటే వాళ్ళ వేలో చెప్తే బాగుంటుందని అనిపించింది నాకు. ఎందుకంటే కొందరికి ఈజీగా గ్రాప్ చేయలేరు, కొందరు ఈజీగా గ్రాప్ చేస్తారు. సో ఈజీగా గ్రాప్ చేసిన వాళ్ళకి ఎలా చెప్తే అలా అర్థం అయిపోతుంది. బట్ ఈజీగా గ్రాప్ చేసిన వాళ్ళకి కొంచెం వాళ్ళ వేలో చెప్తే, వాళ్ళ ఐడియాలో చెప్తే అర్థమైతే అనుకున్నా. బట్ అది స్టార్టింగ్ లో ఉండే, తర్వాత నాకు అన్న వాళ్ళ వేలో చెప్పారు. ఓకే. సో అప్పుడు నాకు అర్థం అయిపోయింది. అంటే స్టార్టింగ్ లో ఏది ఉండదు, మిడిల్ లోకి వచ్చిన తర్వాత నేను మనకి ఏర్పడతాను అర్థమైంది. ఓకే. ఓకే. లైక్ మీ బ్యాచ్ లో కామెడీ పర్సన్, లైక్ ఎప్పుడు కామెడీ చేస్తూ ఉన్నాడు? జనరల్ గా మా బ్యాచ్ లో కామెడీ ఎక్కువ ఉండదు, ఎందుకంటే ఎవరైనా కానీ ఫస్ట్ వర్క్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఓకే. వర్క్ డిఫరెన్స్. సో వర్క్ అయిపోయిన తర్వాత రెస్ట్ ఆఫ్ టైం ఏమైనా ఉంటే లైక్ ఏమైనా టూర్స్ ప్లాన్ చేసుకుంటే చేసుకుంటాం, అంత లేంటే అంతే. లైక్ ఇంకా ఒక పర్సన్ ఉంటారు వర్కహాలిక్, ఎప్పుడు చూసినా సిస్టమ్ పట్టుకొని వర్క్ చేస్తుంది, అలా ఎవరైనా ఉన్నారు? ఆ బ్యాచ్ లో అంటే నేనే మీరే? నేనే వస్తా. నా బ్యాచ్ లో నేనే వస్తాను, ఎందుకంటే అందరికి ఎవరే వేరే వర్క్ చేసినా కానీ నేనే చేస్తున్నాను, నా వర్క్ నేను చేసుకుంటాను. ఎందుకంటే నాకు వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ప్రిఫరెన్స్ నాకు. ఓకే. లైక్ రీసెంట్ గా సార్ ఒక ట్రిప్ ప్లాన్ చేశారు, సో మీరు ఉన్నారా దాంట్లో? ఆ ట్రిప్ లో ఉన్నారా? లేదు. సో తర్వాత ఆ ట్రిప్ నుంచి వచ్చాక మనకి ఫోటోస్ కానీ వీడియోస్ కానీ చూసారా? ఎవ్రీథింగ్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? లైక్ నేను కూడా వెళ్తే బాగుంది, ఫన్ వే ఉండే, నేను మిస్ అయ్యి అనిపించింది. ఓకే. బట్ యాజ్ వెల్ యాజ్ వర్క్ కూడా ఇంపార్టెంట్ నాకు. సో అందుకే వర్క్ కోసం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను, తర్వాత నేను మిగతా టైంలో ఫన్ అంటే నాకు ఓకే. ఓకే. లైక్ మీరు ఆఫ్లైన్ లో వింటారా క్లాసెస్, ఆన్లైన్ లో వింటారా? మన ఆన్లైన్ లోనే ప్రిఫర్ మీకు ఎలా అనిపిస్తుంది కంపేర్ టు ఆఫ్లైన్? ఆన్లైన్ బెటరా, ఆఫ్లైన్ బెటరా? ఆఫ్లైన్ ఆన్లైన్ బెటర్ అంటే రెండు బెటర్. రెండు బెటరే, బట్ ఎవరి కన్వీనియంట్ బట్టి దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకే. లైక్ ఇప్పుడు ఫైనల్ గా మీ గోల్ ఇంకా ఏంటంటే, ఇప్పుడు మనం ఏ కోర్స్ కంప్లీట్ అయినాక, ఇంటర్న్షిప్ కంప్లీట్ అయినాక కొంతమంది ఏంటంటే ఎంఎన్సి కంపెనీలలో వర్క్ చేయాలనుకుంటారు, కొంతమంది స్టార్ట్అప్ లో వర్క్ చేయాలి, అలా మీరు మీ గోల్ ఏంటి? బేసికలీ నాకు యాపిల్, మైక్రోసాఫ్ట్ లో చేయాలని ఉన్నది. ఓకే. ఇంకోటి గూగుల్, ఈ 3 కంపెనీస్ లో ఏ కంపెనీ అయినా వర్క్ చేయాలని నాకు ఫైనల్ గోల్ ఉండే. బట్ అందులో బెస్ట్ ఉండాలి. ఓకే. బెస్ట్ కోసం నేను అప్పుడు చూస్తాను, బెస్ట్ ఎంప్లాయీ కావాలా, అది నా గోల్. ఓకే. యా, థ్యాంక్ యూ వినీత్.